సినీ నటుడు కోటా శ్రీనివాసరావు వెంట మరో తీవ్ర విషాదం. ఇటీవలే మనం చూసుకున్నట్లయితే కోటా శ్రీనివాసరావు గారు అయితే చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ ఇంట్లో మరో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుందనమాట. దివంగత నటుడు కోటా శ్రీనివాసరావు వెంట మరో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సతీమణి రుక్మిణి కన్నుమూశారు. కోటా శ్రీనివాసరావు జూలై 13వ తేదీన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన ఇక లేరన్న వార్త మరొక ముందే కోటా సతీమణి మృతి చెందడం కుటుంబ సభ్యులతో పాటు అందరినీ కడిచివేసిందనమాట. కోట తన నట జీవితంలో పడి కుటుంబాన్ని సరిగా పట్టించుకుపోలేదు అంటే పోయానని అనేక సార్లు అయితే పంచుకున్నారు. షూటింగ్స్ ఉండి నెలకో 2 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. తన పిల్లలు చిన్నతనంలో అచ్చట ముచ్చట పెద్దగా చూసుకుంది లేదని బాధపడ్డారు. ఇక పిల్లలు చదువుకుని బుద్ధిమంతులు అవటానికి తన సతీమణితో పాటు ఇతర కుటుంబ సభ్యులే కారణమని తెలిపారు. కోటా శ్రీనివాసరావుకు ఓర్పు ఎక్కువని, అందరితోనూ కూడా సరదాగా ఉంటారని రుక్మిణి ఓ సందర్భంలో పంచుకున్నారు. ఆయన నటించిన చిత్రాల్లో 'ఆహా నా పెళ్ళంట' అనే తనకెంతో ఇష్టమని కూడా ఆవిడైతే చెప్పారు. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారి భార్య అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఇప్పుడు వచ్చిన అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్